గిట్‌హబ్ రిపాజిటరీ క్లోన్ చేసుకుంటున్నప్పుడు గిట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్పి ఈ విధంగా ఎర్రర్ వస్తే కొన్ని స్టెప్స్ అయితే చెప్తానండి. ఆ స్టెప్స్‌ని ఫాలో అవుతే మనం ఈ గిట్ ఎర్రర్ అనేది మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ఆ స్టెప్స్ ఏంటో వన్ బై వన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ ఇన్‌స్టాల్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. గిట్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయండి. కొన్నిసార్లు గిట్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసినప్పటికీ కూడా గిట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అని చెప్పి ఎర్రర్ అయితే వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు రిజాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ అనేది మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఏ లొకేషన్‌లో డౌన్లోడ్ అయిందో చెక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు గిట్ అనేది ఏ లొకేషన్‌లో డౌన్లోడ్ అయిందో తెలుసుకుందాం. మీరు విండోస్ 10 యూజ్ చేస్తున్నా, 11 యూజ్ చేస్తున్నా, గిట్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు విండోస్ సి డ్రైవ్‌లోనే ఇన్‌స్టాల్ అవుతదండి. సో, కొన్ని ఫైల్స్ అనేవి, కొన్ని ఫోల్డర్స్ అనేవి హైడ్‌లో ఉంటాయి. మీరేం చేస్తారంటే, ఇక్కడ పైన హోమ్, షేర్, వ్యూ అని కనిపిస్తుంది కదా! వ్యూ దగ్గర క్లిక్ చేయండి. వ్యూ దగ్గర క్లిక్ చేసి, హిడెన్ ఐటెమ్స్ అన్‌టిక్‌లో ఉంటే టిక్ చేయండి. ఓకేనా? హిడెన్ అయిన ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఆర్ లైక్ మీరు డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ ఫైల్స్ అని కనిపిస్తుందండి. ఒక్కొక్కసారి ఈ ఫైల్ అనేది హైడ్ అవ్వచ్చు, హైడ్ అవ్వకపోవచ్చు. ప్రోగ్రామ్ ఫైల్స్ కనిపిస్తుందా లేదా చెక్ చేసుకోండి. ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ చేసిన తర్వాత గిట్ అని కనిపిస్తుంది కదా! గిట్ డౌన్‌లోడ్ చేసుకుంటేనే మీకు ప్రోగ్రామ్ ఫైల్స్‌లో కనిపిస్తదండి ఈ పర్టిక్యులర్ ఫోల్డర్. ఈ గిట్ అనే ఫోల్డర్ అనేది క్లిక్ చేయండి. సో, ఒక పక్కన నోట్‌ప్యాడ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. నోట్‌ప్యాడ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ బిన్ కనిపిస్తుంది కదండీ! బిన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ పాత్ కనిపిస్తుంది కదండీ! దీన్ని పాత్ అంటారండి. లొకేషన్, వర్కింగ్ డైరెక్టరీ. ఓకేనా? ఈ ఫైల్స్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలో ఉన్నాయండి. ఇది నేనేం చేస్తున్నాను, ఇది కాపీ చేసుకుంటున్నా. ఇది కాపీ చేసుకొని నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ సీఎండీ కూడా ఓపెన్ చేసి సేమ్ ఇదే పాత్‌ని కాపీ చేసుకొని నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేశానండి. ఓకేనా? సో, మీకిక్కడ స్క్రీన్ కనిపిస్తుంది గదా! నోట్‌ప్యాడ్ ఈ 2 పార్ట్స్ నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీరేం చేయాలంటే సెట్టింగ్స్‌లో విండోస్ మీద క్లిక్ చేయండి. మీకొకసారి స్క్రీన్ డిస్‌ప్లే చేస్తా. విండోస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వేరియబుల్ అని చెప్పి టైప్ చేయండి. వేరియబుల్ అని చెప్పి టైప్ చేస్తే ఎడిట్ ద సిస్టమ్ వేరియబుల్ అని కనిపిస్తుంది చూసారా? కంట్రోల్ ప్యానెల్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేయండి. సిస్టమ్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది చూసారా? సిస్టమ్ వేరియబుల్స్ ఇది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎప్పుడు క్లిక్ చేస్తారు? పాత్ కనిపిస్తుంది కదండీ! పాత్. పీ క్యాపిటల్ లెటర్‌లో ఉంది. ఏటీహెచ్ స్మాల్ లెటర్‌లో ఉంది. ఈ పర్టిక్యులర్ పాత్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ప్రీవియస్‌గా మీరు కాపీ చేసుకున్న నోట్‌ప్యాడ్‌లోని కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టిక్యులర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి కాపీ చేసుకొని న్యూ దగ్గర క్లిక్ చేసి పేస్ట్ చేయండి మాట. ఓకేనా? సో, ఈ 2 కూడా న్యూ దగ్గర క్లిక్ చేసి పేస్ట్ చేశాను. ఓకే క్లిక్ చేయండి. అండ్ ఓకే క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే మెల్లి సీఎండీ ఓపెన్ చేయండి. మెల్లి సీఎండీ ఓపెన్ చేసి గేట్ స్పేస్ హైఫన్ వెర్షన్ అని చెప్పి కమాండ్ అనేది ఎంటర్ చేయండి. మీకు గిట్ వెర్షన్ కనిపిస్తుంది చూసారా? గిట్ వెర్షన్ 2.40.0. విండోస్ 0.1. సో, గిట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. కాన్ఫిగరేషన్ అయితే చేసుకున్నాం. ఇది వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? వన్స్ గిట్ వెర్షన్ కనిపించిన తర్వాత మీ గిట్ అనేది గిట్‌హబ్‌తో లింక్ అప్ చేసుకోవాలి. సో, దాని కమాండ్స్ గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ డబుల్ కొటేషన్‌లో మీ గిట్‌హబ్ ప్రొఫైల్ యూజర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలండి. ఓకేనా? ఎంటర్ ప్రెస్ చేయండి. చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ మీరు గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ అని చెప్పి ఎంటర్ చేస్తే గిట్‌హబ్ ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఇదే విధంగా ఈమెయిల్ కూడా కాన్ఫిగ్ చేసుకోవాలి. ఈ 2 చేసుకుంటేనే గిట్‌హబ్‌తో లింక్ అవుతుంది. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక చిన్న అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం.
45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ కూడా ఇస్తున్నామండి. కోర్స్‌కి సంబంధించిన సిలబస్ అనేది మీరిక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. మన వెబ్‌సైట్‌లోకి వెళ్ళినా మీకు సిలబస్ అనేది కనిపిస్తుందండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ ఆన్‌లైన్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. డౌట్ సెషన్ సపోర్ట్ ఉంటుంది. టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత టాపిక్ వైస్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి టాపిక్ వైస్ కోడింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. అంటే కోర్స్‌లోని టాపిక్స్ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అండ్ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక డెమోలో అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ మీ నేమ్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ అనేది వస్తుందండి. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.